ఇంగ్లాండ్ టూర్ను ఓటమితో ప్రారంభించిన భారత్ ఇప్పుడు రెండో టెస్ట్కు రెడీ అవుతుంది. సిరీస్లో వెనుకబడకుండా ఉండాలంటే జూలై 2 నుంచి మొదలయ్యే రెండో టెస్ట్లో గెలవాల్సింది. కానీ ఈ మ్యాచ్కు తుది జట్టులో మార్పులు జరగడం ఖాయమైంది. స్టార్ పేసర్ బుమ్రా దూరం ఉండగా హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శార్దుల్ ఠాకూర్ స్థానంలో నితీష్ రెడ్డిని ఆడించాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్ భారత్కు ఏమాత్రం కలిసి రాలేదు. ఇక్కడ టీమిండియాకు అత్యంత చెత్త రికార్డు ఉంది. భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. 1967లో ఈ వేదికపై టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఎడ్జ్బాస్టన్లో టెస్ట్ విజయం కోసం భారత్ ఎదురు చూస్తూనే ఉంది. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా 8 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7 ఓడిపోయింది, ఒక టెస్ట్ డ్రా అయింది. అయితే ఇక్కడ వన్డేల్లో మాత్రం మన రికార్డు బాగుంది. ఇక్కడ జరిగిన 12 వన్డేల్లో టీమిండియా 8 గెలిచింది. కానీ ఎడ్జ్బాస్టన్లో జరిగిన 16 ఇన్నింగ్స్ల్లో భారత్ జట్టు 2 సార్లు మాత్రమే 300కు పైగా స్కోర్ చేసింది. 1967లో భారత్ జట్టు ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఈ టెస్ట్ను 132 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఇక 2011లో అలిస్టర్ కుక్ ఇంగ్లాండ్ తరఫున 294 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఇదే గ్రౌండ్లో ఆడాడు.